మంచిర్యాల జిల్లాలో కనీస పనికి కనీస వేతనం చెల్లించకుండా ఆశా వర్కర్లను ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఆశా వర్కర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసి కూడా సిఐటి రాష్ట్ర పిలుపులో భాగంగా కూడా మంచిర్యాల ఎమ్మెల్యే కార్యాలయం ముందు క్యాంపు కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఆశా వర్కర్లు నిజంగా కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రధాన డిమాండ్స్ ఏందనే విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది, ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఏంది అసలు మీ ప్రధానంగా మీ సమస్యలు ఏంది? ప్రధానంగా మా సమస్య, మేము గత 19 సంవత్సరాల నుండి చేస్తున్నాం ఆశా వర్కర్గా. మాకు ఉద్యోగ భద్రత లేదు, మాకు పై నుండి ఇబ్బందులు ఉన్నాయి. ఆశా వర్కర్ అనేది చులకనగా చూస్తారు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్స్కి వెళ్ళినా మర్యాద లేకుండా మాట్లాడడము, డాక్టర్స్ నుండి ఒత్తిడి ఉండడము, సబ్ సెంటర్లో డ్యూటీలు వేస్తుండ్రు, మళ్ళీ ఏఎన్సీ టార్గెట్స్ వేస్తుండ్రు, గౌట్ డెలివరీస్ టార్గెట్ అనేది మాట్లాడుతుండ్రు. 18,000 మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మాకు జీవో రావాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 10 సభన మాకు అసెంబ్లీలో మా గురించి చర్చలు జరిగి మాకు జీవో ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆశా వర్కర్ చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, నిజంగా కూడా గత ప్రభుత్వం హయాంలో కావచ్చు, గత 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఎన్నికలకు ముందు ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ మరి ఇప్పటి వరకు అయితే ఏం అమలు కాలేదు, మీ సమస్య పరిష్కారం కాలేదు. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏంది మీ ప్రధాన డిమాండ్ ఏంది? మా ప్రధాన డిమాండ్స్ ఏమిటి అని అంటే, మమ్మల్ని ఆశా వర్కర్లు ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి, మాకు జాబ్ చార్టు కావాలి, పైన ఆఫీసర్ల నుంచి ఒత్తిడి మాకు కొంచెం రక్షణ కల్పించాలి, టార్గెట్ తీసేయాలి. ఇలాంటి సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నో సమస్యల మీద మేము ఈరోజు ఎమ్మెల్యే సార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. మీరు చెప్పండి. ఓకే, మీరు చెప్పండి, నిజంగా కూడా ఏంది అసలు మీ ప్రధాన సమస్యలు ఏంది? ముఖ్యంగా కూడా మీరు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఇది విధుల విషయంలో కూడా, అంటే డ్యూటీ సమయంలో కావచ్చు, డ్యూటీల విషయంలో కూడా అధికారులు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే ఎక్కువ కూడా పనులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు, ఏంది మీ ప్రధాన డిమాండ్? ముఖ్యంగా కూడా ఒకవేళ ఇట్లా ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయకపోతే మీరు మళ్ళీ భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోద్ది? మాకు డెలివరీ కేసు తీసుకెళ్తే, హాస్పిటల్కు డెలివరీ కేసు తీసుకెళ్తే ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ అక్కడనే వెయిటింగ్ చేయాలి. మాకు అసలు రూమ్ అనేది లేదు. ఆమె డెలివరీ అయ్యాక మమ్మల్ని అక్కడనే ఉండాలని ఏఎన్ఎం కానీ, సూపర్వైజర్ కానీ, డాక్టర్స్ కానీ అట్లెట్లా వస్తామమ్మా ఇంటికి, డెలివరీ అయ్యాక నువ్వు అక్కడే ఉండాలని అంటారు. మాకు ఒక తిండి లేదు, రూమ్ లేదు పడుకోవడానికి. ఆ కస్టమర్స్ ఉన్న వాళ్ళున్న దగ్గరనే బెడ్లలో పడుకోవాలి, అక్కడే పడుకోవాలి, పేషెంట్ దగ్గరనే పడుకోవాలి, డెలివరీ అయ్యేదాకా అక్కడే ఉండాలి, 2 రోజులు కానీ 3 రోజులు కానీ అక్కడే ఉండాలి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామమ్మా, మాకు ఓట్లు వేయండి అని అన్నారు. ఇప్పటి వరకు 10 నెలలు 11 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. ఇది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలో ఇది చేయకపోతే మాత్రం మరీ ఉద్రిక్తంగా ఉంటుంది, సమ్మెకు కూర్చుంటాం. రైట్గా, ఇదే అయితే ముఖ్యంగా ఆశా వర్కర్లు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలోనే ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను కూడా మొత్తం కూడా ఏదైతే అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ముఖ్యంగా రానున్న అసెంబ్లీ సెషన్లో కూడా ఖచ్చితంగా వీళ్ళ సమస్యలను ప్రభుత్వము పరిష్కరించి వీళ్ళకు ఖచ్చితంగా ఏదైనా ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలి, లేదంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వంపై కూడా తిరగబడడానికి కూడా తమ అయితే ఉద్యమాలు చేయడానికి అయితే సిద్ధమైతే ఇటు ప్రభుత్వాన్ని అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.